వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూస్తున్నా. ఒక మొత్తం 30 సంవత్సరాల్లో 4 రేట్లు అవుతుంది, వడ్డీ శాతం ఎంత అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం జస్ట్ 2 మినిట్స్ లో విధంగా సాల్వ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఏమంటున్నారు క్వశ్చన్ లో, ఒక మొత్తం 30 సంవత్సరాల్లో 4 రేట్లు అవుతుంది అనేసి అంటున్నారు. వడ్డీ శాతంని కనుక్కోమంటున్నారు. ప్రిన్సిపల్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? ప్రిన్సిపల్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఏంటి? పి. ప్రిన్సిపల్ వచ్చేసి పి, అమౌంట్ వచ్చేసి అమౌంట్ ఈక్వల్ టు 4 రేట్లు అన్నాడు కాబట్టి 4p. అమౌంట్ వచ్చేసి 4p. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4p మైనస్ p ఈక్వల్ టు 3p అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? PTR/100. PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు 3p ఈక్వల్ టు p ఇంటూ t అంటే ఎంత? సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 ఇంటూ R/100. ఇక్కడ మనం 2 సైడ్స్ p వాల్యూ ఉంది కాబట్టి, రెండు వైపులా p వాల్యూ ఉంది కాబట్టి p వాల్యూని క్యాన్సిల్ చేద్దాం. p వాల్యూని క్యాన్సిల్ చేద్దాం. p వాల్యూని క్యాన్సిల్ చేసినట్లయితే ఏమవుతుంది? p వాల్యూని క్యాన్సిల్ చేసినట్లయితే 3 ఈక్వల్ టు 30 ఇంటూ R/100. అప్పుడు R ఈక్వల్ టు ఏమవుతుంది? R ఈక్వల్ టు 3 ఇంటూ 100/30. 3 దీంట్లో ఎంత సరిపోతుంది? 10 టైమ్స్. ఈ 10 దీంట్లో 10 టైమ్స్ పోతుంది. R ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? ఆన్సర్ 10% వచ్చింది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి R ఈక్వల్ టు 10%. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా ఎవ్రీడే మా ఛానల్లో ఈజీ ట్రిక్స్తో మ్యాథ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.